ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. ఆగస్టు 28. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. కీర్తన గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 8-9లలో శత్రువుల యొక్క అబద్ధపు మరియు దుర్మార్గపు ఎదిరింపులను బట్టి దైవజనుడైన నెహెమ్యా హృదయంలో భయము కలిగెను. కానీ వెంటనే తన చేతులను బలపరచుమని దేవుని వేడుకొనెను. ఇటువంటి అనుభవములు మనము కూడా కలిగి ఉన్నాము. కానీ శత్రువు యొక్క ఎదిరింపులు ఎక్కువైనప్పుడు, ప్రార్థనలో మనము దేవుని దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళినప్పుడు శత్రువు యొక్క తంత్రము విఫలమొగుట చూచి ఉన్నాము. మనుషులు మనలను నిష్కారణముగా నిందించినప్పుడు మనలను మనము సమర్థించుకొనుటకు వారితో వాదించుచు మన సమయము వృధా చేసుకొనక్కరలేదు. శత్రువు మనకు హాని కలిగించవలెనను వాని ప్రయత్నములన్నింటిలోనున్న యుక్తిని, నైపుణ్యమును ఎడతెగని ప్రార్థన మాత్రమే ఓడించగలదు. శత్రువు మనలను ఎదిరించవలనని ప్రయత్నించినప్పుడు మనలను మనము ప్రార్థనకు అప్పగించుకునే ఎడల శత్రువును పూర్తిగా శక్తిహీనునిగా చేయగలము. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 10-12లలో టోబియా సన్బల్లుటుల ప్రయత్నములు, ప్రణాళికలు విఫలమైనప్పుడు వారు మరలా వేరొక ప్రణాళికను తలంచిరి. వారు నెహెమ్యా యొక్క సహపని వారిలో ఒక్కడైన షెమాయా అతనికి లంచమిచ్చి తప్పు త్రోవ పట్టించి అతనికి హానికరమైన సలహాను ఇచ్చిరని చూచుచున్నాము. 10వ వచనములో ఈ షెమాయా నెహెమ్యాకు తన ప్రాణమును కాపాడుకొనుటకు మందిర గర్భాలయమును ప్రవేశించమని సలహా ఇచ్చినట్లు చూచుచున్నాము. నెహెమ్యా గనక అతని సలహాను అంగీకరించి మందిర గర్భాలయములో దాక్కుకొనుటకు వెళ్ళియుండిన ఎడల అతడు శత్రువు యొక్క వదంతులకు ఎదిరింపులకు స్థలము ఇచ్చి ఉండేవాడు. ఈ దినములలో కూడా అదే ఆయుధమును విశ్వాసులకు వ్యతిరేకముగా శత్రువు వాడుచున్నాడు. ఇంకను శత్రువు మనలను దేవుని కొరకు పనిచేయటలో ఆటంకపరచుటకు తరచుగా లోక మనస్తత్వము కలిగిన మన స్నేహితులను, దగ్గర బంధువులను తప్పుడు సలహాలు ఇచ్చుటకు వాడుకొనును. ఆ రీతిగా అనేక మంది విశ్వాసులు దేవుని యందు విశ్వాసమును కోల్పోయిరి. విశ్వాసులముగా లోక స్నేహితులు, బంధువుల యొక్క సలహాలను తీసుకొనకూడదు. ఎప్పుడైతే ప్రార్థన ద్వారా దేవుని పరలోక చిత్తము మరియు సలహా మనకు అందుబాటులో ఉండునో అప్పుడు లోక స్నేహితులు, బంధువుల సలహాలను అంగీకరించము. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46-50లలో దేవుని చిత్తమును చేయి విశ్వాసులే ప్రభు యొక్క సహోదరి సహోదరులు. దేవుని పనిలో లోక స్నేహితుల, బంధువుల సలహాల ద్వారా మనము నడిపించబడకూడదు. చాలామంది దేవుని సేవకులు ఈ విషయంలో తప్పిపోయినట్టుగా చూస్తున్నాము. దేవుని పని కొరకు అనగా స్థలము కొనుటకు లేదా మందిరములు కట్టుట కొరకు కావలసిన ఆర్థిక సహాయం కొరకు దేవుని నమ్ముకొనుటకు బదులుగా ఈ లోక జ్ఞానము ఉపయోగించి ఈ లోక స్నేహితులను ఆశ్రయించెదరు. వారు దేవుని పని కొరకే గనక తిరిగి ఇచ్చేదమని ఇతరుల దగ్గర అప్పు తీసుకున్నట తప్పు కాదని తలంచెదరు. లోక పద్ధతుల ద్వారా పొందిన ధనము వలన శాశ్వతమైన గొడ్డుతనము కలుగునని వారికి తెలియదు. షెమాయా తప్పు సలహా ఇచ్చినని నెహెమ్యా కనుగొనెను. చాలాసార్లు కొంతమంది లోకస్తులు విశ్వాసుల హృదయములలో అనవసరమైన భయమును కలిగించుదురు. వారు ఆయా విషయముల గురించి మనుషులను హెచ్చరించుమని దేవుడు వారితో మాట్లాడినట్లుగా చెప్పుదురు. ఆ విధముగా చాలామంది కుటుంబములలోనూ హృదయములలోనూ అనుమానములు, అసంతోషములను తీసుకొని వచ్చెదరు. కనుక ఇలాంటి కపట మనుషుల ద్వారా ఎన్నడూ మోసపరచబడకుండా దేవుని వాక్యము నుండి మనము హెచ్చరిక తీసుకొనవలెను. మన అనుదిన ఉపదేశము కొరకు, నడిపింపు కొరకు దేవుని వాక్యము మనకు ఇవ్వబడినది. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.